దేశంలో అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్కి కేంద్ర ప్రభుత్వం సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషినిదాస్ కోరారు. జగజ్జీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమాన్ని MLF KVPS ఆధ్వర్యంలో నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ కొయ్య మోషినిరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. దళిత ప్రజలందరూ సగర్వంగా జీవిస్తున్నారంటే జగజ్జీవన్ రామ్ చేసిన కృషి కారణమన్నారు. దేశంలో ప్రధాని పదవి తప్ప అన్ని పదవులను చేసిన ఏకైక నాయకుడు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम. साधिस्तान साधिस्तान जगजीवन राम राशयाలను స్వాతంత్ర సమరయోధులు, సమతావాది, దళిత జాతి నాయకుడు, దేశంలో పేదల కోసం పోరాడినటువంటి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున మిత్రులందరితోటి పాల్గొనడం చాలా సంతోషం. ఎంచేతంటే ఎక్కడో అట్టడుగును పుట్టినటువంటి జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఆయన చేయనటువంటి ప్రధానమంత్రి పదవి తప్ప ఆయన చేయనటువంటి ఏ పదవి లేదు. ఏ పదవి చేసినప్పుడు కూడా అది దేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా దళిత వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషి ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. అలాగే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయన లేనటువంటి మంత్రివర్గం అనేది ఎప్పుడు కూడా లేదు. కనుక అప్పుడు అంబేద్కర్ కానీ, ఇప్పుడు జగజ్జీవన్ రామ్ గారు కానీ ఈ దళిత జాతికి ఎంతో గొప్ప సేవ చేశారు. ఈ రోజున దళితులందరూ కూడా తలెత్తుకుని సమాజంలో బతకగలుగుతున్నారంటే కనుక జగజ్జీవన్ రామ్ గారు చేసినటువంటి కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ యొక్క జాతులకి ఆయన యొక్క స్ఫూర్తిగా ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్క దళితులు కూడా జగజ్జీవన్ రామ్ గారిని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మరి అనేక మందికి భారతరత్న ఇవ్వడం జరుగుతూ ఉంది. దళితుల్లో పుట్టి, అణగారి వర్గాలలో పుట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడి, దళిత జాతి కోసం పోరాడినటువంటి మరి జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం జగజ్జీవన్ రామ్ గారికి మరి ఆ యొక్క భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఆయనకి భారతరత్న ఇస్తే కనుక దళితులందరినీ కూడా గౌరవించినట్టుగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. జై హింద్. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మన ప్రీతం నాయకులు మండల చైర్మన్ గారు ఆఫీస్ నందు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు 1908వ సంవత్సరంలో జన్మించారు. ఆయన వ్యవసాయ మంత్రి గారు, రక్షణ శాఖ మంత్రి గారు, రైల్వే శాఖ మంత్రి గారు వివిధ పదవులు అలంకరించి మరి ఆ పదవులకే ఒళ్ళు తెచ్చిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టుగా మరి అందరికీ భారతరత్న ఇస్తున్నారు. అన్నగారిన వర్గాల నుంచి మరి భారత ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారికి మరి భారతరత్న ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తుంది. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ధన్యవాదాలు. అలాగే భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే భీమవరంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని, ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పారు. దేశంలో సుమారు సుదీర్ఘకాలం 50 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్గా 30 ఏళ్లకు పైబడి ప్రపంచంలో ఎవరూ చేయనంతగా కేంద్ర మంత్రిగా చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళి KVPS తరఫున అర్పిస్తా ఉన్నాం.
ఈరోజున భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలకి, అణగారిన సామాజిక తరగతులకి ఈ రోజున ఒక అభ్యున్నతగా వ్యక్తిగా ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు నిలిచారు. రిజర్వేషన్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రైల్వే సంస్థ అయినటువంటి రైల్వేలో ఈరోజు రిజర్వేషన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. అంతేకాదు ఈ రోజున ఒక దళిత చర్మకారుల కుటుంబంలో పుట్టి ఒక దేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు ఈ రోజున ఆయన యొక్క జీవితం కూడా చాలా ఆదర్శనీయం అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి అట్లాంటి దళిత ప్రజలకి అనేకమైన సేవ, ఈ దేశానికి కూడా స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా కేవీపీఎస్గా మేము కోరుతా ఉన్నాం. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ పరిశీలన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బాబు జగజ్జీవన్ రావు గారికి 116వ జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుతా ఉన్నాం.